హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లైఫ్ లో ఏదైనా సాధించాలి అంటే జీవితం సాఫీగా ఉండాలి, అప్పుడే ఏదైనా సాధించగలం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ అలాంటి ఆలోచన రాంగ్ అని ప్రూవ్ చేస్తూ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని ధైర్యంగా ఎదుర్కొని అనుకున్న గోల్ ని సక్సెస్ఫుల్ గా రీచ్ అయిన ఎందరో మహానుభావులు మనకు ఇన్స్పైరింగ్ గా నిలుస్తారు. అలాంటి వారిలో ఎలాన్ మస్క్ ఒకరు. ఎలాన్ మస్క్ గురించి చెప్పాలంటే ఒక సాధారణ వ్యక్తి తన అద్భుతమైన టాలెంట్ తో ఒక శక్తిగా మారి ఈ ప్రపంచాన్ని తన మోడర్న్ థాట్స్ తో ఆశ్చర్యపరుస్తున్నాడు. ఎన్నో పనులు అభివృద్ధి చేసి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడు. అయితే ఎలాన్ మస్క్ తన రాబోయే రోజుల్లో చేయబోయే ముఖ్యమైన ప్రాజెక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ ప్రాజెక్ట్ సునీత విలియమ్స్ ని భూమి మీదకు తీసుకురావడం. మన భూమి నుంచి 400 కిలోమీటర్స్ ఎత్తులో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇందులో కొంతమంది వ్యక్తులు కూడా ఉంటారు. వాళ్ళక్కడ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే ఈ వ్యక్తులను భూమి మీద నుంచి స్పేస్ స్టేషన్ కు తీసుకెళ్లడానికి కొన్ని రకాల షిప్స్ ఉంటాయి. వాటినే స్పేస్ క్రాఫ్ట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ ఎక్స్ డ్రాగన్, రాస్కామ్స్ ప్రోగ్రెస్ హెచ్డివి, ఇలా కొన్ని స్పేస్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. మన ప్రపంచంలో కొన్ని కంపెనీలు మాత్రమే ఇలాంటి స్పేస్ క్రాఫ్ట్స్ ను తయారు చేస్తున్నాయి. అందులో బోయింగ్ అనే కంపెనీ కూడా ఉంది. ఇది ఏరోప్లేన్స్ ను తయారు చేస్తూ స్పేస్ క్రాఫ్ట్స్ ను కూడా డెవలప్ చేసింది. బోయింగ్ యొక్క స్పేస్ క్రాఫ్ట్ పేరు బోయింగ్ స్టార్ లైనర్. దీని ముఖ్యమైన పని ఏంటంటే ఈ స్పేస్ క్రాఫ్ట్ ను యూజ్ చేసి మనుషులను స్పేస్ స్టేషన్ కు తీసుకెళ్లడం, ఆ తర్వాత అక్కడి నుంచి మళ్లీ తిరిగి భూమి మీదకు తీసుకురావడం అన్నమాట. 2019లో ఈ స్పేస్ క్రాఫ్ట్ ను మొదటగా ప్యాసింజర్స్ లేకుండా స్పేస్ స్టేషన్ కు పంపించి తిరిగి భూమి మీదకు తీసుకొచ్చారు. ఆ టెస్ట్ సక్సెస్ఫుల్ గా జరిగింది. 2024 జూన్ లో సునీత విలియమ్స్ అండ్ బ్యారీ ఈవిల్మోర్ అనే ఇద్దరు ఆస్ట్రోనట్స్ ను ఆ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా స్పేస్ స్టేషన్ కు పంపించి అక్కడ 8 డేస్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలని నిర్ణయించారు. కానీ ఆ స్పేస్ క్రాఫ్ట్ స్పేస్ స్టేషన్ కు అటాచ్ అవ్వక ముందే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ స్పేస్ క్రాఫ్ట్ లో ఫ్యూల్ లీకేజ్ కూడా ఉంది. అయితే ఇవన్నీ చిన్న సమస్యలు కావడంతో వాటిని చెక్ చేసుకుంటూ స్పేస్ క్రాఫ్ట్ ను అటాచ్ చేశారు సునీత విలియమ్స్ అండ్ బ్యారీ ఈవిల్మోర్. అయితే ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది భూమి మీదకి తిరిగి సేఫ్ గా వస్తుందా లేదా అనే డౌట్ ఉండడం వల్ల కొన్ని రోజుల పాటు వాళ్ళు వెయిట్ చేశారు. ఈ టైంలో భూమి మీద ఉన్న సైంటిస్టులు స్పేస్ స్టేషన్ కు అటాచ్ అయిన స్టార్ లైనర్ క్రాఫ్ట్ ను చెక్ చేసి అది సేఫ్ గా ఉందా లేదా అనే టెస్ట్లు చేశారు. ఇలా 2 మంత్స్ టెస్ట్ చేసిన తర్వాత మనుషులు స్టార్ లైనర్ క్రాఫ్ట్ ద్వారా భూమికి తిరిగి ప్రయాణించడం సేఫ్ కాదని డిసైడ్ చేశారు. అందువల్ల సునీత విలియమ్స్ అలాగే బ్యారీ ఈవిల్మోర్ ను తీసుకురావడానికి కొత్త స్పేస్ క్రాఫ్ట్ ను పంపాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం స్పేస్ ఎక్స్ యొక్క క్రూ డ్రాగన్ క్రాఫ్ట్ ను ఉపయోగించి సునీత విలియమ్స్ అండ్ బ్యారీ ఈవిల్మోర్ ను తిరిగి భూమి మీదకు తీసుకురావాలని ప్లాన్ చేశారు. ప్రస్తుతం సునీత విలియమ్స్ అండ్ బ్యారీ ఈవిల్మోర్ కు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. వాళ్ళకి స్పేస్ స్టేషన్ లో సరిపడా ఫుడ్ అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఆల్రెడీ చేశాం. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, చూడండి. ప్రస్తుతం స్పేస్ స్టేషన్ లో 7 ఉన్నారు. అయితే అక్కడ ప్లేస్ అనేది 5 BHK హౌస్ అంత పెద్దది కాబట్టి 7 బాగా సరిపోతుంది. ఇక ఎలాన్ మస్క్ యొక్క నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే రోబోట్స్. ఇంతవరకు మన రోబోట్స్ ని చాలా సినిమాల్లో చూసాం. ఆ సినిమాలో రోబోట్స్ ని మనుషులకు హెల్ప్ చేయడానికి డిజైన్ చేస్తారు. కానీ చివరికి ఆ రోబోట్స్ మనుషుల్ని చంపాలనుకుంటాయి. అలాంటి సీన్సే సినిమాల్లో ఉంటాయి. కానీ బయట ఈ రకంగా జరగదు. అందుకే ఇన్ని రోజుల పాటు మన రోబోట్స్ గురించి పెద్దగా భయపడలేదు. కానీ ఇప్పుడు మన చుట్టూ పరిస్థితులు చాలా మారిపోతున్నాయి. ఎందుకంటే ఎలాన్ మస్క్ ఇప్పుడు హ్యూమనాయిడ్ రోబోట్స్ ని డిజైన్ చేస్తున్నాడు. అవి మనుషులకి హెల్ప్ చేయడానికి మాత్రమే డిజైన్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే సినిమాలో చూపించినట్టుగా ఒకవేళ అవి మన మధ్యలోకి వస్తే అవి మనుషుల్ని చంపుతాయేమో అని భయపడుతున్నారు. అయితే ఎలాన్ మస్క్ 2024 అక్టోబర్ 10న ఒక ఈవెంట్ ను ఆర్గనైజ్ చేశాడు. ఈ ఈవెంట్ లో హ్యూమనాయిడ్ రోబోట్స్ ని ఆడియన్స్ కి ఇంట్రొడ్యూస్ చేశాడు. ఈ రోబోట్స్ ని టెస్లా అనే కంపెనీ తయారు చేస్తుంది. ఈ కంపెనీ ఇప్పటికీ చాలా మంత్స్ నుండి ఈ రోబోట్స్ పై రీసెర్చ్ చేస్తుంది. చివరికి ఈ రోబోట్స్ ని ఈవెంట్ లో ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు అవి స్టేజ్ మీద నడుస్తూ ఆడియన్స్ కి గిఫ్ట్ బ్యాగ్స్ ఇచ్చి వాళ్ళతో బాగా ఇంటరాక్ట్ అయ్యాయి. అంతేకాదు ఈ రోబోట్స్ ఫోటోలు తీస్తూ డాన్సులు చేస్తూ ఈవెంట్ ని ఎంతో చీర్ఫుల్ గా మార్చాయి. ఇక ఎలాన్ మస్క్ ఈ రోబోట్స్ గురించి ఏం చెప్పారో తెలుసా? ఇవి మనతో కలిసి జీవిస్తాయి, మీ డాగ్ ని వాకింగ్ కి తీసుకెళ్తాయి, చిన్నపిల్లల్ని కేర్ చేస్తాయి, షాప్స్ కి వెళ్లి గ్రోసరీస్ తీసుకొస్తాయి, ఇంటి గార్డెన్ లోని గడ్డిని కట్ చేస్తాయి అంటూ చెప్పాడు. అంతేకాదు ఈవెంట్ లో ఒక వీడియో కూడా డిస్ప్లే చేశారు. ఆ వీడియోలో ఒక రోబోట్ డెలివరీ పార్సల్స్ తీసుకుంటూ, మొక్కలకు నీరు పోస్తూ, టేబుల్స్ ని క్లీన్ చేస్తూ, మనుషులకు డ్రింక్స్ సర్వ్ చేస్తూ, గ్రోసరీస్ తీసుకొస్తూ పనిచేస్తుంది. ఇక ఎలాన్ మస్క్ ఈ రోబోట్స్ కి ఆప్టిమస్ అని పేరు కూడా పెట్టారు. ఇక ఈ రోబోట్స్ ని ఎవరైనా కొనుక్కోవచ్చని
ఇంకొన్ని సంవత్సరాల్లో వీటి ప్రైస్ 15 lakhs నుంచి 30 lakhs మధ్య ఉంటుందని చెప్పారు. త్వరలో ఈ రోబోట్స్ ను టెస్లా తన ఫ్యాక్టరీస్ లో యూజ్ చేయబోతున్నట్లుగా చెప్పారు. ఈ రోబోట్స్ తో ఫ్యాక్టరీస్ లో ఇప్పటికే ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. 2026 లో ఈ రోబోట్స్ ని ఇతర కంపెనీలకు అమ్మడానికి కూడా ఆలోచిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం అయితే ఫ్యాక్టరీస్ లో లేబర్ షార్టేజ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ప్రపంచంలోని అనేక కంపెనీలు ఈ రోబోట్స్ పై ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాయి. అందులో ఒక కంపెనీయే టెస్లా. ఈ రోబోట్స్ ని యూజ్ చేసుకుని రాబోయే కాలంలో చిన్న పనుల దగ్గర నుంచి పెద్ద పనుల వరకు వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇక ఎలాన్ మస్క్ లాస్ట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే మార్స్ పైకి మనుషుల్ని తీసుకెళ్లడం. ప్రస్తుతం మనం నివసిస్తున్న ఈ భూమికి అనేక కోట్ల సంవత్సరాల హిస్టరీ ఉంది. ఈ భూమిపై 100 కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ప్రాణులు నివసించడం మొదలైంది. అయితే భూమి మీద జరిగే అనేక నేచురల్ డిజాస్టర్స్ కారణంగా 99.9% ప్రాణులు అంతరించిపోయాయి. ఈ డిజాస్టర్స్ లో ఒక ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొన్న కారణంగా డైనోసార్స్ అంతరించాయి. ప్రస్తుతం భూమి మీద కేవలం 0.1% ప్రాణులు మాత్రమే ఉన్నాయి. ఈ 0.1% ప్రాణుల్లో మనుషులు కూడా ఒకరు. మరోసారి భూమి మీద అలాంటి నేచురల్ డిజాస్టర్ జరిగితే మాత్రం మనుషుల జాతి అంతరించిపోతుందేమో అని ఎలాన్ మస్క్ అనుకున్నాడో ఏమో. అందుకే ఆయన మనిషి జాతిని కాపాడటానికి ఒక ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ ఎయిమ్ ఏంటంటే భూమి మీద మనుషులు నివసిస్తున్నట్లే మార్స్ ప్లానెట్ మీద కూడా మనుషులు నివసించాలి. అలా నివసించడానికి ముందుగా మనుషుల్ని అక్కడికి తీసుకెళ్లే ఒక రాకెట్ కావాలి. ఆ రాకెట్ పేరే స్టార్ షిప్. చాలా సంవత్సరాలుగా స్టార్ షిప్ అనే రాకెట్ ను ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ డెవలప్ చేస్తుంది. ముందుగా ఈ రాకెట్ ను మనుషులు లేకుండా మార్స్ కి పంపిస్తారు. అది మార్స్ మీద సేఫ్ గా ల్యాండ్ అవుతుందో లేదో టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత రాకెట్ భూమి మీదకి తిరిగి వచ్చి సేఫ్ గా ల్యాండ్ అవుతుందో లేదో కూడా టెస్ట్ చేస్తారు. ఇలా 4 to 5 times టెస్ట్ చేస్తారు. అవి గానీ సక్సెస్ అయితే తర్వాత రాకెట్ లో మనుషులను మార్స్ కి పంపిస్తారు. ఇక మార్స్ మీద ల్యాండ్ అవ్వడానికి ల్యాండింగ్ సైట్ చదునుగా ఉండాలి, దుమ్ము ధూళి లేవకుండా ఉండాలి. అందుకే ఈ రాకెట్స్ కోసం ప్రత్యేకంగా ల్యాండింగ్ సైట్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఒక్కసారి అక్కడ ల్యాండింగ్ సైట్ రెడీ అయితే తర్వాత రాకెట్లు సేఫ్ గా ల్యాండింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మార్స్ లో ఉన్న గాలిని ఉపయోగించి రాకెట్ ఫ్యూయల్ తయారు చేసి భూమికి తిరిగి వస్తారు. ఇలా భూమికి మరియు మార్స్ కి మధ్య మనుషులు నివసించగలిగే ఒక సరైన ఎన్విరాన్మెంట్ ని డెవలప్ చేయాలని ఎలాన్ మస్క్ ట్రై చేస్తున్నారు. ఈ ట్రయల్స్ ను ఎలాన్ మస్క్ 2026 లో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఎందుకంటే ఎవ్రీ 26 months కి ఒకసారి మార్స్ ప్లానెట్ భూమికి దగ్గరగా వస్తుంది. అప్పుడు మార్స్ కి వెళ్లే రాకెట్ తక్కువ టైంలో తక్కువ ఫ్యూయల్ తో వెళ్లొచ్చన్నమాట. ఇక 2026 లో ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ గా జరిగితే 2030లో మనుషులను మార్స్ కి పంపిస్తారు. 2050లో మార్స్ మీద మనుషులు నివసించడానికి మొత్తం రెడీ అవుతుందని ఎలాన్ మస్క్ చెప్తున్నారు. ఆయన ఎయిమ్ ఏంటంటే ప్రతిరోజు ఒక స్టార్ షిప్ ని మార్స్ కి పంపించడం. సో ఇది ఫ్రెండ్స్ ఎలాన్ మస్క్ చేయబోయే పెద్ద ప్రాజెక్ట్స్. మీలో ఎవరైనా మార్స్ మీదకి 2050లో వెళ్లాలనుకుంటున్నారా? ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మన ఛానల్ ని గనక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ ని కూడా ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే మేం చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.